సర్వో భావో గోపాలనందనః పార్థో వత్ససుఖీభోక్త దుగ్ధం గీతామృతం అహః. 18వ అధ్యాయం ఎంతమ్మా ఇప్పుడు? 26 కదా, చదవండి. ముగ్ధ సంగోన అంబాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించిన వాడు, అహంకార బీజముగా భాషించేవాడు, ధైర్యోత్సాహములను గలవాడును, సిద్ధి అసిద్ధులైన హర్ష శోకాది వికారములకు లోను కానివాడును అనే పురుషుడు సాత్విక కర్త అనబడును. ముక్త సంగోనహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఇప్పుడు కర్త గురించి మాట్లాడుతున్నాం. కర్త, కరణం, క్రియ. కర్త, కరణం, క్రియ, కర్మ, అలాగే భగవంతుడు, ఇవన్నీ కలిపే ఏదన్నా జరుగుతూ ఉంటుందని మనం తెలుసుకున్నాం. అందులో కర్త అనబడేవాడు కూడా ఎన్ని రకాలుగా ఉంటాడనే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పేది సాత్విక కర్త. మన లక్ష్యం ఎప్పుడు సాత్వికమే కదా. సో కర్తగా నేను ఉన్నప్పుడు సాత్విక కర్తగా ఉండాలి అంటే సాత్విక కర్తగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి అంటే, ముక్త సంగోహ అనహంవాది. ముక్త సంఘం అంటే ఆసక్తి. సంఘం అంటే చెప్పే కదా, 10 మందితో కలిసి తిరగాలి అనేటువంటి సమూహంలో కలిపి ఉండాలి ఇప్పుడు అనే ఆసక్తి ఉండదు. అందుకే మనం ఏమనుకున్నాం, ఆధ్యాత్మిక సాధనకి ముఖ్యమైనది ఏమిటి? ఒంటరితనం. ఒక్కళ్ళే ఉండాలి. ఒక్కళ్ళే ఆధ్యాత్మిక సాధన చేయగలరు. ఒంటరిగా కూర్చొనే చేయగలరు తప్ప సాధన గుంపులో గోవిందయ్యగా వ్యవహారం ఉండదు. సో సాత్విక కర్త అన్నవాడు 10 మంది ఉంటే వాళ్ళతో కలిసి చేసే అలాగే ఉండదన్నమాట. తనకి నిర్దేశించినటువంటి కర్తవ్యాన్ని తను చేస్తూ పోతాడు తప్ప వాళ్ళు ఉన్నారా, వీళ్ళ కోసం ఆగడం, వాళ్ళ కోసం ఆగడం, వీళ్ళ కోసం ఆగడం, ఈ ఇలాంటివి ఉండవు. అది ఒక లక్షణం. రెండవ లక్షణం ఏమిటి? అహంకారరహితంగా భాషించువాడు. ఆయన భాషణం ఎలా ఉంటుంది, మాట ఎట్లా ఉంటుందా అంటే అహంకారరహితంగా ఉంటుంది. అహంకారం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అహంకార రహితం అంటే ఏమిటి? అహంకార రహితం అంటే అహంకారం లేకుండా అంటే ఏమి ఎట్లా ఉంటుంది ఆ భాష? మరి అహంకార రహిత భాష అంటే ఏమిటి? ఎస్, ఎక్సలెంట్. నేను, నాది, నాకేంటి, నా వాళ్ళు, నా ఊరు, నా దేశం, నా గోల, ఇదే గోల. ఏమీ లేకుండా తన మాటలో, తన భాషలో పరమాత్మ, తన ఆత్మస్వరూపుడుగా పరమాత్మనే సదా ఆత్మలో భావిస్తూ చక్కగా కర్తగా ఉంటాడన్నమాట. అంటే ఒక యజ్ఞం చేసేప్పుడు కర్త ఎలా ఉంటాడు? బ్రహ్మ ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడు. తనకి ఇచ్చినటువంటి యజ్ఞ దీని నిర్వహణని చక్కగా నిర్వహిస్తాడు తప్ప అక్కడ పరమాత్మకి అర్పిస్తున్నాడు అనుకుంటాడు. తను కూడా పరమాత్మకి అర్పితమైపోతాడు. అట్లాగే మనం కూడా ఈ సాత్విక కర్త అన్నవాడు ఆ రకంగా ఉంటాడు. ఇంకోటి ఉంటుంది వీళ్ళలో లక్షణం, ధైర్య ఉత్సాహాలు ఉంటాయి. ధైర్యము, ఉత్సాహాలు ఉంటాయి.
కానీ బయట ప్రపంచంలో మనకు ఆ ధైర్య ఉత్సాహాలు కనబడే వాళ్ళు సాత్వికంగా ఉండరే కదా. శ్రీకృష్ణ పర్వత అబద్ధం చెప్తున్నాడా? మనకు కనిపించే వాళ్ళందరూ ధైర్య సాహసాలుగా కనబడుతున్న చాలామంది సొసైటీలో మనకి ఎవరు సాత్విక కర్తలుగా అనిపించరు. మరి కాదమ్మా, మరి సాత్విక కర్తకి ధైర్య ఉత్సాహాలు ఉంటాయి అంటాడు ఏమిటి ఈయన? అదే ఉండాలి. ఇక్కడ ఏమంటాడంటే ధైర్యము ఉత్సాహము ఉంటాయి, వీళ్ళకే ఉంటాయి అంటున్నాడు ఈయన. ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈ ధైర్య ఉత్సాహాలు అన్నది యథార్థం మీద, సత్యానికి, సత్యం ఎడలా, సత్యము మనం దాన్ని ఆచరిస్తున్నప్పుడు, అనుష్ఠానం చేస్తున్నప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు, ఇది సత్యము అని తెలిసినప్పుడు ధైర్యంగా ఉత్సాహంగానే ఆ యొక్క సత్యంతో ఉంటాడు. కానీ మాయ వైపు వచ్చి రాజసమైనటువంటి ధైర్య సాహసాలు, తామసమైనటువంటి ధైర్య సాహసాలు చూపించరు. అందుకని సొసైటీలో ఏమంటారంటే సాధ్యమైనంత వరకు ఈ సాత్విక కర్తగా ఉన్నవాడిని అణిచేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకు సర్వైవల్ ఉండదు. వాడు మెరవడు, వాడు గాజు పెంక్ అని తెలుసు. అది ఎండలో ఉన్నప్పుడు ఏదో ఒక డైరెక్షన్లో ఉంటే వజ్రంలా మెరుస్తూ ఉంటుంది. ఇది వజ్రం అని ఆడికి తెలుసు, కానీ వజ్రాన్ని మూసేస్తే గొడవ ఉండదు. వజ్రాన్ని కనపడకుండా ఆ మట్టిలో పడేస్తే ఏమవుతుంది? వీడే వజ్రంగా వెలుగుతూ ఉంటాడు. ఈ గాజు పెంకే వజ్రంలా దగదగలు ఆడుతూ ఉంటుంది. మాయ అన్నమాట. వీడిని చూసి అనుకుంటా, అబ్బాయి వీడే చాలా ధైర్య సాహసాలు ఉన్నాడు అండి, సాత్వికత ఉంది వాడి మొహం, ఇప్పుడు దేవుడు భజన అంటుంటాడు. వాడి మొహం వాడి దగ్గరే కదా. ఆ యొక్క తేడా మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సత్యాన్ని, ధర్మాన్ని, భగవంతుణ్ణి ఎవరైతే పూర్తిగా ఆవాహన చేసుకుంటారో, ఎవరికైతే ఈ జన్మ కేవలం 1,000,000 జన్మల్లో చిన్న పాయింట్ ఇది. ఈ మనిషి జన్మ అన్నది కోట్లాది జన్మలు ఎత్తితే ఈ జీవుడు ఒక చిన్న చొక్క, అంతేనా? చొక్క కూడా కాదు, చొక్కలో సగం కూడా ఉంటుందేమో ఈ మనిషి జన్మ, అవునా కదా? మనకున్న ఆయుష్ తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల్లో మనం ఎంత ఈ జీవాత్మ యొక్క ఇది మనిషిగా ఒక చిన్న బిందువు కూడా ఉండదు. దీనికే విర్రవీగిపోయి అట్టహాసంగా మాయలో పడిపోయి ఓవర్ యాక్షన్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? అర్థమైందా? కాబట్టి సత్యం, ధర్మం అది నిన్ను చాలా ముందు తీసుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా ఎప్పుడు వెలుగులో ఉండేలా తీసుకెళ్తుంది. చీకటి అనే భయం ఉండక్కర్లా, నీకు అవసరమా? అది సూర్యుడు పడ్డప్పుడు వెలుగుతుంది. ఏది? గాజు పెంకు. సూర్యుడు వెళ్ళిపోతే డల్గా ఉంటుంది. ఎవడన్నా చూడకుండా కాలేస్తే గుచ్చుకుంటూ కూర్చుంటుంది వాడికి. వజ్రం అది ఎప్పుడు దాని షైనింగ్ దానికే ఉంటుంది, ఏది దాని మీద పడక్కర్లా. సరే, నువ్వు విప్పి చూసావంటే మెరుస్తుంది, అది వేరే విషయం. అది చూడగల కెపాసిటీ నీకు ఉండాలి. దాన్ని దీన్ని తట్టుకునే కెపాసిటీ నీకు ఉండాలి. నీ కెపాసిటీ లేదు కాబట్టి దాన్ని మూసి లోన్ పెట్టేస్తే అమ్మాయి గొడవ లేదురా, నీ గాజు పెంక నేనే మధ్యలోలాగా బెదిరిద్దామని అనుకుంటూ ఉంటారు. అందుకోసం మిమ్మల్ని అడిగాను. ధైర్య ఉత్సాహాలు ఉన్నవి, నిజమైన ధైర్యం ఉత్సాహంలో ఉన్నది కేవలం సాత్విక కర్తలకే ఉంటాయి. వాడు దేనికి భయపడ్డంటే వాడు అధర్మానికి భయపడ్డు, అవినీతికి భయపడ్డు, పోవదలు కట్టాడు, దాని జోలికి వెళ్ళాడు వాడు. అంటే రెండు ఉంటాయి. ఒకటేంటంటే మనం భయపడి లేనిపోయిన ధైర్య సాహసాలు ప్రదర్శించడం లేదు. నాకున్నదాన్ని నేను దేన్ని నమ్ముతున్నానో దాన్ని బలంగా ఉండడం. ఆ బలంగా ఉండేవాడు వీడనమాట. ఎవరు? సాత్విక కర్త. సిద్ధి అసిద్ధుల ఎడా అంటే ఈ పని వల్ల నాకేమైనా బెనిఫిట్ వచ్చిందా, నేను అనుకున్న పని అయిందా, అవ్వలేదు, అయ్యిందా, అయ్యింది, అయితే ఏంటి? ఎవరు ఇచ్చేటువంటి కర్మఫల దాత ఎవరు? పరమాత్మ. నాకేమిటి? నాకు కర్మ చేయడం వరకే నా పని, ఇచ్చేది ఎలాగో ఆయనే. అయిందా? ఆయన ఇష్టం. అవ్వలేదా? ఆయన ఇష్టం. నేనేవాడిని మధ్యలో నా ఇష్టం చెప్పడానికి అని అనుకుంటాడు ఈయన. అనుకొని హర్ష శోకాది వికారాలకు లోను కాడు. గుర్తుపెట్టుకోండి, హర్షం కూడా వికారమే, హర్షం కూడా వికారమే. ఎప్పుడు? అది యథార్థమైంది కానప్పుడు.
యథార్థమైంది ఏమిటి? శాశ్వతంగా ఉండేది. శాశ్వతంగా ఉండేది ఏమిటి? ఆత్మ, పరమాత్మ. వాటితోనే నీకు ఏమన్నా హర్షం ఉంటుంది, కానీ మిగతావన్నీ కూడా వికారాలే. ఏమ్మా? అది నెక్స్ట్. ఆసక్తియుతుడు, కర్మపదములకి ఆరాటపడవాడు, లోబి, ఇతరులకు కష్టపెట్టే స్వభావం కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనగువాడు, రాజసకర్తగా బాధింపబడను. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజసః పరికీర్తితః. దీని గురించి పెద్దగా చెప్పక్కర్లా, అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఈ రాజసకర్త గురించి చెప్పగల. చదివేద్దాం ఒకసారి. ఆసక్తి ఉంటుంది వాడికి, ఎప్పుడు ఆసక్తి. ఇదేను వీడి మీద తప్ప ప్రతిదాని మీద ఆసక్తే. తన సొంత ఆధ్యాత్మిక మీద ఏమి ఉండదు. నేనేమిటి అసలు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏమి ఉండదు వాడికి. అంత చుట్టుపక్కల వాతావరణం మీద విపరీతమైన ఆసక్తి. అది చెప్పక్కర్లా మనం. కర్మఫలాలకే ఆరాటపడుతుంటాడు, మామూలే. లోభి, అది మామూలే. ఇతరులను కష్టపెట్టి స్వభావం గలవాడు. ఇతరులు కష్టపడితే కదా వీడు బాగుండేది. వీడికి ఆనందం ఎలా వస్తుందంటే పక్కోడు బాగోకపోతే. అంతే కదా, పక్కోడు చిన్న గుడిసెలో ఉంటే ఇల్లు కట్టాలి, బిల్డింగ్. అప్పుడు నాకు ఆనందం. అమ్మ 100 గుడిసెల్లో నాది ఇల్లు. ఈ ఇంటి చూసిన తర్వాత వాడు ఇంకొకటి ఇంకో పెద్ద అంతస్తు, అంత లావు, ఇంకా ఇలా ఉంటుంది వ్యవహారం అంతా. నెక్స్ట్, ఇతరులను కష్టపడి అపవిత్ర ప్రవర్తన గలవాడు. ఈ పవిత్రం అపవిత్రం ఉండదు వీడికి. ఏమిటి ఇప్పుడు నాకేంటి, ఇవన్నీ పక్కన పెట్టండి, ఎవడు వచ్చాడు నాకేంటి, ముందే చెప్పండి. అది నెక్స్ట్. హర్షశోకములకు లోనయ్యేవాడు. పెద్ద విపరీతం హర్షం వచ్చినా అని ఆపలేం, శోకాలు వచ్చినా ఆపలేం. వాడు రాజసకర్త. వీడు వీడి గురించి ఎక్కువ చెప్పక్కర్లా, చాలామంది మన చుట్టే ఉన్నారు, అందులో కూడా ఉంటాం, మనం కూడా ఉంటుంటాం. నెక్స్ట్. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు మొండివాడు, దూర్తుడు, అకారణముగా ఇతర వృత్తులకు విభూతం కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను దీర్ఘసూత్రి లక్షణములు గలవాడిని తామసకర్త అని అందరు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఈ తామస్కర్త ఎలా ఉంటాడయ్యా అంటే జితేంద్రియుడు కానివాడు. అంటే రాజస్కర్త జితేంద్రియుడా? రాజస్కర్తలు చెప్పినప్పుడు జితేంద్రియుడు కానివాడని చెప్పలేదే, ఇక్కడ చెప్తున్నాడు జితేంద్రియుడు కానివాడని. అంటే రాజస్కర్త జితేంద్రియాలు కొంతవరకే చేస్తాడు, నాకేంటి వరకు వాడతాడు. నాకు లాభం ఉన్న దగ్గర వాడి ఇంద్రియాలని కంట్రోల్లో ఉంటాయి, వాడి యొక్క సకల ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. పని అయ్యేంత వరకు జాగ్రత్తగా మేనేజ్ చేస్తాడు వాడి కనీసం ఇంద్రియాలను మేనేజ్ చేయడం తెలుసు. వాడికి రాజస్కర్త అని వాడికి. వీడికి తామసకర్తకి అసలు వీడికి ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రియాలు ఉన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి వాటి జయించడం అస్సలు చేత కాదు. ఇంద్రియాలు ఎటు పోతే అటు పోతూ ఉంటాడు. వ్యసన పనులు ఉన్నారనుకోండి, ఎక్కువగా వ్యసన పనులు ఎక్కువ దిక్కువకు వస్తారు అనమాట. అందులో పోతూనే ఉంటాడు, ఒకటే తోవాడికి ఇంకేం ఆలోచన ఉండదు. మూర్ఖుడు వాడు, సుశిక్తుడు కానివాడు. వీడి ఎవరి చేత ట్రైనింగ్ తీసుకోడు, ఎందులోనూ ట్రైనింగ్ తీసుకోడు. రాజస్కర్త కనీసం లోక వ్యవహారంలో ట్రైనింగ్ తీసుకుంటాడు. ఈ సాత్వికర్త ఎట్లాగో ఆధ్యాత్మికంలో ట్రైనింగ్ తీసుకుంటాడు. వీడు అసలు ఎందులోనూ ట్రైనింగ్ తీసుకోడు. ఆ బండగా అలా ఉంటాడు అనమాట. తాతలో ఇచ్చిన సొమ్ములో ఆస్తులు ఉంటాయో లేకపోతే ఇంకేదో అది పట్టుకొని కాలక్షేపం చేసుకుంటా మూర్ఖుడుగా ఉంటాడు. ఏం చెప్పినా అర్థం కాదు, మీకు మంచి చెప్పినా అర్థం కాదు, అటు చెడు చెప్పినా అర్థం కాదు. రెండు ఒకటే రకంగా వీడు బెటర్ ఆ విషయంలో. మంచి చెడు రెండు ఉండవు. వీడు చింతాగ్రస్తుడు ఎప్పుడు విచారంగానే ఉంటాడు. ఏమిటో అంటూ ఉంటాడు, ఇప్పుడు ఏమిటో 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 అంటూనే ఉంటాడు. ఇక అంతా కోల్పోయినట్టే. అంటే ఇటువంటి చూసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. వీడేమి చేయడు, నాకు రాలేదని అంటాడు.
అదేమంటే తాతల పేర్లు చెప్తాడు, మా తాతలని అంటాడు. నీకు ఎందుకురా ఇప్పుడు ఆడి ఈ మధ్య డెవలప్ అయ్యాడు రా, లేదు నా గత జన్మలోనండి అన్నట్టు ఉంటుంది అది. నాకైతే అలాగే అనిపిస్తుంది నా మాట అంటే. తాత గురించి మాట్లాడాడు, గత జన్మ గురించి మాట్లాడుతున్నాడు అది. అనవసరం, అది వేస్ట్ ఆఫ్ మెటీరియల్ అది. వీడు అలా అంటుంటాడు అనమాట. అంటే ఏంటి, సోమరి, చింతాగ్రస్తతో పాటు సోమరి. తనలో ఉన్న అవలక్షణాలు గ్రహించడు, ఎదుటి వాళ్ళ లక్షణాలతో గ్రహించడు. వీళ్ళు అవలక్షణాలు గ్రహించడు, ఎదుటి వాళ్ళ లక్షణాలని గ్రహించడు. ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు గొప్పడు అయిపోయారు అని చెప్పి. నువ్వు మీ ఊళ్ళో నువ్వు పల్లెటూళ్ళలో ఉండిపోయావు, నీకు 100 ఎకరాలు ఉండొచ్చు, కానీ ఆ పక్కన చదువుకున్నాడు, బయటికి పోయి ఎక్కడెక్కడికో చదువుకొని బాగా డెవలప్ అయ్యాడు. మరి ఆడిని చూసి ఏడుస్తావు, నువ్వు అక్కడ కదలవయ్యే. ఊళ్ళో రాజకీయాలు కావాలి, కోడి పందాలు కావాలి, అన్నీ అక్కడే కావాలి నీకు. నువ్వు అక్కడికి కదలవు, కదలకుంటే ఆడిని నేను తిడతావు. ఆడు ఏదో ఊరు వదిలి పాపం నా పొట్ట చేత పట్టి అక్కడికక్కడ పోయి శుభ్రంగా బతుకుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆనందం చూసి కోపం వస్తుంది వీడికి. నా కళ్ళ ముందే పెరిగాడు రా అంటాడు. నీ కళ్ళ ముందు పెరగకపోతే నువ్వెవరి కళ్ళ ముందు పెరిగావు, అందరూ దైవుడి కళ్ళ ముందే పెరుగుతాడు. ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటాడు వాడు. అవునా, వీడు తామసకర్త, ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అంటే వీడేమిటి, ఏ విషయాన్ని కూడా పని విషయాన్ని పట్టించుకోడమ్మా, అంతే. కాలక్షేపం చేస్తాడు. అంటే ఈ జన్మ కాలక్షేప జన్మ. భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని వీడు వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అది ఎలా అంటే, భగవంతుడు 1 లక్ష రూపాయలు, ఒక 10 కోట్ల చెక్కు మీ చేతికి పంపించాడు అనుకోండి. వీడు ఆ చెక్కు మీద ఏముందో చదవడో, చెక్ ఏంటో తెలియదు, కానీ బేకార్లా తిరుగుతుంటాడు అన్నమాట రోడ్ల మీద. ఈ టైప్ ఇది. అన్నీ ఉన్నా ఏదో అంటారు చూసారా, అల్లు నోట్లో శని అని. ఆ రకంగా వీడు అన్నీ పాపం అన్నీ ఉన్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళు అన్న ఆనందం ఉండదు, పాడు ఉండదు. ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, శోకంగానే ఉంటాడు. వాడిని చూస్తే మనకు బాధ కలుగుతుంది. అంత శోకంగా, అంత చిత్తాగ్రస్తుడై ఉంటాడు. నెక్స్ట్, బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అయ్యా, పృథక్త్వేన, వేరువేరుగా ఉన్నాయి. ఏమిటి, బుద్ధి, ధృతి కూడా. ధృతి అంటే ధైర్యంతో కూడినట్టు లక్షణం. ఇవి కూడా గుణభేదాలు అనుసరించే 3 విధాలుగా ఉంటాయి. ఇవి కూడా, బుద్ధి కూడా 3 విధాలుగా ఉంటుంది. మనకు కూడా తెలుసు, వంకర బుద్ధి, మందబుద్ధి అనుకున్నాగా, మనకి ఆ విషయాలు తెలుసు. కానీ అది కాదు, ఇంకా వేరేగా చెప్తున్నాడు. తామస బుద్ధి, రాజసిక బుద్ధి, అలాగే సాత్విక బుద్ధి అని చెప్పబోతున్నాడు. అవేమిటో జాగ్రత్తగా నా దగ్గర నుంచి విను, ఎందుకంటే మనందరికీ ముఖ్యమైనది బుద్ధి. ఆ బుద్ధిని కనుక సాత్వికంగా ఉంచగలిగితే ఆధ్యాత్మికంగా మనం చాలా సాధించినట్టు లెక్క. అది ఆధ్యాత్మిక, లౌకికంగా కూడా. వివేకం, వైరాగ్యం 2 కూడా ఉపయోగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. ఏమా, అదేంటో చూద్దాం. నెక్స్ట్, ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. నాయనా, బుద్ధి అంటే ఏమిటండి? ఏం చేస్తుంది బుద్ధి? మర్చిపోయారా ఏంటి? మీ ఆత్మను అడిగినట్టుగా భావిస్తున్నారా ఏంటి? ఆత్మ అడిగితే ఏం మాట్లాడలేదుగా, అలాగే బుద్ధిని అడిగేటప్పటికి ఏమి చెప్పలేదు. బుద్ధి అంటే ఏమిటి? నాకు సరైన ఆన్సర్ రాలా. బుద్ధి ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి?
చదవగా కాకర కీకర అయిందండి. బాగా చెప్తున్నారు మాస్టర్ అని చెప్పి అని చెప్పుకొని గురువుగారు చాలా బాగా చెప్తున్నారు ఆయన చెప్పుకొని బాగా మనం మటు బాగా వినొద్దులే. ఈ బాగా చెప్పడం బాగా వినడం రెండు కలిసినప్పుడే అది శ్రవణం అవుతుందమ్మా. నిశ్చయాత్మక కరెక్ట్గా చెప్పండి. నిశ్చయాత్మక బుద్ధి వేరు, నిశ్చయాత్మక బుద్ధికి అదొక నిశ్చయాత్మక బుద్ధి అంటే బుద్ధికి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారమ్మా తెలుగులో యాడ్జెక్టివ్ని విశేషణం అది. అంటే పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు అన్నట్టుగా అదొకటి బుద్ధికి ఒక నిశ్చయాత్మక బుద్ధి అని చెప్పడం. బుద్ధి ఏంటి అసలు? బుద్ధి అంటే ఏంటి? అబ్బే సరే సమాధానం రాలేదమ్మా నాకు. బుద్ధి మనసు వేరు, బుద్ధి వేరు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది అంటే మీరు భగవద్గీత కన్నా బయట బజారు గీత ఎక్కువ వింటారని అర్థమైంది. బజారు గీత మీద ఆసక్తి ఎక్కువ ఉంది, భగవద్గీత కేవలం సత్సంగం వరకే లిమిట్ చేశారని తెలుస్తుంది. బట్టి బుద్ధి అంటే ఏం చెప్పానమ్మా? విచక్షణ ఆసక్తి. ఎవరు చెప్పలా? చెప్తే కంగ్రాట్స్. నిజంగా నేను వినలేదు కదా, అయితే నాకు ఇలా అటు చూస్తూ ఉన్నాను. మీరు ఎందుకన్నా మంచిదని ఏమన్నా లోపల చెప్పుకున్నారా ఏంటి? అవునా? అంటే నేను వీళ్ళ మీద గీత గారు చెప్పారు విన్నాను. లేదు వాడు చెప్పిన ముగ్గురు చెప్తే మటు అది కరెక్ట్ అమ్మా. జ్ఞానం కాదు, విచక్షణాశక్తి. విచక్షణ అంటే ఏంటి? మంచి చెడు, యుక్తము అయుక్తము, అనిత్యము నిత్యము ఇవన్నీ తెలుసుకునేదే బుద్ధి. వెరీ గుడ్. అలా అయితే పర్వాలేదమ్మా. నాకు చెప్పడం ముఖ్యం కాదు, మీరు నాకు చెప్పారా లేదన్న ముఖ్యం కాదు, మీకు అది తెలిసే చాలు. అది చాలు ఏమ్మా. ఎవరికన్నా ఇది మర్చిపోతే కనుక సరే గుర్తు తెచ్చుకొని ఇక మర్చిపోవడానికి వీల్లేదు. మీరు ఎవరు కూడా మర్చిపోతే కొన్ని జన్మలు వేస్ట్ అవుతాయమ్మా, నేను చెప్తున్నాను. ఎక్కడైనా బుద్ధి అన్న మాట వినపడంగానే ఈ నిర్వచనం గుర్తు రావాలి మీకు. మరుక్షణం మీరు ఈ సాత్విక గుణంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ ఎవడెవరు బుద్ధి అని మాట అనగానే వాడు వంకర బుద్ధి అన్నాడు, మంద బుద్ధి అన్నాడు, అల్ప బుద్ధి అని ఏదన్నా అన్నామండి, లేకపోతే ఇప్పుడు చెప్పిన నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఏదన్నా ఉన్నామండి. బుద్ధి యొక్క గుణ యాడ్జెక్టివ్స్, విశేషణాలు. బుద్ధి అని మాట వినవడంగానే ఇది అనుకోండి మీరు. వివేకము, విచక్షణ. వివేకము అంటే విచక్షణ అనగానే మీ మైండ్ ఎలా నిలబడిపోవాలన్నమాట. ఇది మంచిగా చెడా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, వీటి మంచి మనిషా చెడ్డ మనిషా, దీనివల్ల నాకు ఆధ్యాత్మికమా మాయా లోకమా అన్నీ చేసేది బుద్ధే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రవృత్తి ఏంటి, నివృత్తి ఏంటి తెలుసుకోవాలి. ప్రవృత్తి అంటే ఏంటి? బయట మనం రోటీ కప్డార్ మక్కాన్ కోసం చేసే పని అంతా కూడా ప్రవృత్తి. నివృత్తి అంటే బాబు నమస్కారం, ఎన్నిటికీ ఉద్యోగైనా నమస్కారం అని చెప్పి మనం కేవలం పరమాత్మ ఒక్కడే కనిపిస్తాడు మనకి. పరమాత్మతోనే ఉంటాడు రామకృష్ణ పరమహంసలాగా. రామకృష్ణ పరమహంస ఎందుకంటే సంతోషంగా ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు తల్లితో ఉండేవాడు కాబట్టి. తల్లితో ఉంటే ఎవరైనా ఆనందంగా ఉంటారు కదా. మరి ఆయనకి శక్తులు ఉన్నాయి కదా, మహానుభావుడు, చాలా గొప్పోడు కదా, మరి ఎందుకు లోకంలో సంచరించలేదు? చాలామంది అడుగుతుంటారు, ఏమండి లోకం అంటే భయపడిపోతారా మీరు అంటారు. భయపడదు కదరా, అది అంతే. లోకంలో ఎక్కువ తిరిగి లోకంలో ఉంటావు, నువ్వేంటో తెలియదు. వాడు ఏదో పక్కనవాడు ఏదంటే నువ్వు అదే అనుకుంటావు, నువ్వు ఆడేదో అంటే నువ్వు అదే అనుకుంటావు. వీడిని బాగా పొగిడితే నువ్వు గొప్పని అనుకుంటావు, వీడు తిడితే నేను గొప్పని కాదేమో, నేను అదోనేమో అనుకుంటావు. నేను డిసైడ్ చేసేది వీళ్ళంతా, అవునా కదా? అది కాదు. రామకృష్ణ పరమహంస పరమాత్మతోనే ఉంటాడు, తల్లితోనే ఉంటాడు. ఎప్పుడు తల్లితో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మన తల్లితో ఉండగా స్లిప్ అయిపోతాం అక్కడి నుంచి, అవునా? తల్లితో ఉండడానికి ప్రయత్నించాం అంటే భగవంతుడు ఉండడానికి ప్రయత్నించాం మనం. ఎప్పుడు భగవంతుడు ఏంటంటే బోరు, ఏదో అప్పుడప్పుడు సత్సంగం అంటే గంట సేపు వెళ్తాం, మాస్టర్ ఏదో చెప్తాడు, కాసేపు చెవులు అలా పెట్టేసేసి నేను మళ్ళీ 5 గంటల ప్రోగ్రామ్ గుర్తొస్తుంది, 6 గంటలు జపమాల, మళ్ళీ 6, 7, 8, 9, 10 నిద్ర వచ్చేంత వరకు, అవునా కదా? అంటారు కానీ ఏమిటంటే ఇది గోళ అంటారా అనరా?
ఎవరు అలా ఉండరమ్మా. నిజంగా సక్సెస్ అయిన అంటే వాళ్ళు ఒక రకంగా జీవితంలో సక్సెస్ అని పేరు పెడతారో ఏం పెడతారో వాళ్ళ మార్గంలో ముందుకెళ్ళిన వాళ్ళు దాంతోనే బతుకుతారు. అదే వాళ్ళ జీవితంగా ఉంటుంది. అంతేగాని అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఏదో అష్టాచమ్మ గళ్ళు మారినట్టుగా మాటలు ఏమ్మా. అది నివృత్తి. ఎప్పుడు ప్రవృత్తిలో కాసేపు ఉంటామండి, తర్వాత నివృత్తి అవ్వదండి, అది అవ్వదు. అలా ఉన్నవాడు ఒకటే ఉన్నాడు, ఎవరైనా జనక మహారాజు నివృత్తిని లోపల పెట్టుకున్నాడు. నివృత్తిని లోపల అంటే ఏంటి, దేనికి అటాచ్మెంట్ లేదు. చెప్పారు కదా, అయ్యా మిథిలానగర్ కాలిపోతుంది, ఆ కాలనీ వస్తున్నాయి. ఎక్కడ కూర్చున్నాను, సత్సంగంలో ఉన్నా. నా గురువుగారు వచ్చారు, సత్సంగం చెప్తున్నారు. నేను వచ్చాను గురుగారి దగ్గరికి, సత్సంగంలో ఉన్నా. ఈయన కోసం గురుగారు వెయిటింగ్. చెప్పాక మీకు ఆల్రెడీ కదా, రెగ్యులర్గా సత్సంగీలంతా వచ్చేస్తున్నారు. అందరూ వచ్చారు. సత్సంగం అనగానే అందరూ కూర్చున్నారు. కానీ గురుగారు మొదలుపెట్ట సత్సంగం ఏమిటండి, మేమంతా రోజు వచ్చాం కదా అంటే, లేదు ఒకళ్ళు రావాలి. ఎవరైనా జనక మహారాజు వచ్చాడు. ఆయనతో గొప్పడా, ఆయన కోసం మీరు అవుతారా అని. ఎంత సత్సంగంలో వచ్చినా మళ్ళీ మామూలుగా మన వాళ్ళకి తామసం రాజసం ఉంటాయి, సాత్వికం రావడం చాలా కష్టం అనేటప్పటికీ ఆయన నవ్వే సూరుకున్నాడు. ఆయన వచ్చాడు, కథావార్త అయిపోయింది, అవుతూ ఉంది, నడుస్తూ ఉంది. గురువుగారు మంచి మాయ క్రియేట్ చేశాడు, యోగమాయ. మిథిలానగరం అంటుకుంది అక్కడ, వీళ్ళ ఇళ్ళని అంటుకున్నాయి అక్కడ. అంటుకునేటప్పటికి అది చూసి గబ్బోబరిటికి వస్తారు. మిథిలానగర్ కాలిపోతుందని చెప్పి చుట్టుపక్కల వర్కర్స్ ఉంటే ఆ సత్సంగం లేరు పాపం, వాళ్ళు పన్నాలు చేసుకుంటూ అడిపోతుంది. అరిసేటప్పటికి గవ్వు వెళ్ళేసింది, వెళ్ళిపోయారు. జనకుడు మటుకు లేవలా, జనకుడు లేవాలి. వెళ్ళిపోయారు. ఇళ్ళకి చూసుకొని వచ్చి ఏమీ లేదు అక్కడ ఏం మంటలే, నిప్పు లేదు, ఏమీ లేదు. మళ్ళీ వచ్చి కూర్చున్నారు. జనకుడు ఆయనకి వినబడింది. ఒక ఆయన అడిగి, ఏమండి ఇందులో కాలిపోతుందంట కదా. కాలనివయ్యా, ఆ దేశానికి రాజు, గురువుగారు ఒక్కడికే తెలుస్తుంది ఎవరు కరైన శిష్యుడు ఎవరు కాదు అన్న విషయం. చూసారా మరి, అది నివృత్తి లోపల నివృత్తి ఉంది. కానీ ఆయన చేసినటువంటి కర్తవ్యం ఏంటి, ఆయనకి పదవి ఏంటి, రాజు. అంత రాజుకి ఇంత నివృత్తి ఉండడం ఎంత కష్టం, ఇంపాసిబుల్ కదా. మన చిన్న ఒక ఇళ్ళ వాళ్ళకే కష్టం ప్రవృత్తిలో నివృత్తి నిలబెట్టుకోవడం. మరి అంత రాజుగారి కష్టం ఎంత కష్టం అండి. మన ప్రవృత్తి ఉంటే ప్రవృత్తి, నివృత్తి ఉంటే నివృత్తి, ఏదో ఒకటే, రెండు ఎక్కడ పెడతామండి అంటాం కదా. మరి పెడుతున్నాడు ఆయన. ఇది మన సత్సంగాల్లో కథావార్తలో తెలుసుకున్నటువంటి అమూల్యమైన విషయాలు అంటారమ్మా. ఇవి అమూల్యము, ఇంకెక్కడా దీనికి విలువ కట్టలేరు, అవి ఎక్కడా దొరకవు. అది నివృత్తి. ప్రవృత్తించా నివృత్తించా. ప్రవృత్తి తెలుసు అతనికి, నివృత్తి తెలుసు. అలాగే కార్యం అంటే ఏంటో తెలుసు, అకార్యం అంటే ఏంటో తెలుసు. అంటే కర్తవ్యం ఏంటో తెలుసు, అకర్తవ్యం అంటే ఏంటి. నా కర్తవ్యం ఇది, అవును. ఈ కర్తవ్యమా కాదు, అయితే నాకు అనవసరం. నా కర్తవ్యం వరకే నేను ఉంటాను తప్ప నా కర్తవ్యం కాని విషయాల వైపు నేను అస్సలు బుద్ధి పక్కకి అప్పుడే డిసైడ్ చేస్తుంది. మాస్టర్ నీకు ఎందుకురా, నీ కర్తవ్యం కాదు అది, పాము కూర్చో, నీ కర్తవ్యంలోకి వెళ్ళిపో, నీ ఆధ్యాత్మికలో ముందుకెళ్ళిపో, ఎందుకు ఇదంతా పెట్టుకుంటావు, వాళ్ళతో పాటు లాగేస్తారు వెనక్కి అని చెప్తుంది అనమాట. అలాగే బంధం ఏంటి, మోక్షం ఏంటి, ఈ రెండు తేడా తెలుసు ఈ బుద్ధికి. ఏది బంధం, ఏది అంటుకుంటుంది, ఏది వదిలేస్తుంది. ఇది నన్ను అంటుకునేదా, నన్ను పట్టుకునేదా, ఈ బంధం బందికాన అయిపోద్దా. ఈ బంధం బందికాన అయితే మోక్షం ఎంత కష్టమైపోతుంది. కాబట్టి బంధాన్ని బంధంగానే చూడు. అంటే ఎలాగండి బంధంగా అంటే, బంధాన్ని కర్తవ్యంగా చూడు. కర్తవ్యం వరకు బంధం పెట్టుకో. అసలు బంధం ఎవరితో పెట్టుకోవాలి, పరమాత్మతో పెట్టుకో. అది అసలు బంధం, అది నిజమైన బంధం అని బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఈ బంధం అక్కర్లేదురా, ఎంతవరకు అంత కర్తవ్యంగా ఉండు, అంతవరకే. నీ కర్తవ్యం ఎంతవరకు, అంతవరకే. ఏదో వెనకొచ్చిన కొమ్ములు కానీ ఏదంటారు, ముందు వచ్చిన చెవులో ఏదంటారు, వాడి అంటుంటారు. కానీ వెనకాల అందరూ వెనకెళ్ళిపోయారు. కానీ కొత్త వచ్చే ఇంకా మన పొద్దున ఉంటాయి, అవునా కదా. మనవరాలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్తగా వచ్చినాయి కదా, వాళ్ళతో బంధం అండి, నమస్కారం. ఇంకా తర్వాత బంధం అండి, ఇంకా ఉన్నాయండి బంధాలు, అంతానే ఉంటాయండి. అవి కొత్తగా వచ్చినాయి కదా, ఇప్పుడే కదా వచ్చినాయి. అప్పుడు అంతమంది అలా వచ్చేస్తుంది నీకు. ఎప్పుడో ఉన్నట్టు ఎప్పుడు వదిలేసి వదులుకుంటూ వచ్చావు కదా. మాయా
అది బుద్ధి కరెక్ట్గా చెప్తుందనమాట. ఇది బంధం కాదు, బందిఖాన అవుతుందో. మోక్షం ఇది మోక్షానికి దారి తీయదు, బందిఖానాకి తీసొస్తుంది. బందిఖానా అంటే ఏంటి? తాళ చెవులు మన దగ్గర ఉండవు, బయట వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాడు మనల్ని ఎప్పుడు వదలడు. ఎందుకు వదులుతాడు? నువ్వు లోపల ఉంటేనే హాయిగా ఉంటున్నాడు. ఓ పిచ్చాడిని లోపల పెట్టి తాళం వేస్తేనే అందంగా ఉంటుంది కదా. అలాగే నీ బంధంలో కట్టాడు కనుక బందిఖానాలో పడేసాం అనుకోండి, పడుంటాడు, ఏం మాట్లాడ్డాడు. అప్పుడప్పుడు వదలొచ్చు. కుక్కలు బయట తీసుకొస్తారు, ఇక్కడ బయట తీసుకొస్తారు, కుక్కలు బయట తిప్పుతుంటారు సరే, అట్లా అప్పుడప్పుడు తీసుకెళ్ళి అలా వెళ్ళరా అని తాళం వేసేయచ్చు. ఎంతగా దారుణం అండి. బందిఖానా కదా అది, అది బంధమా? బందిఖానా నెంబర్ 1 అనుకున్న వాళ్ళకి, అనుకోని వాళ్ళకి అదే బంధం, అదే మోక్షం. అది చెప్తాడు. ఆ విషయం తెలుస్తుంది బుద్ధి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి. ఇది బంధమా మోక్షమా? బంధం అయితే కర్తవ్యం వరకే ముట్టుకో, మోక్షం అయితేనే పూర్తిగా బంధం పెట్టుకో అని క్లియర్గా అనుకుంటాడు. ఇది తెలిసిన వాడే సాత్విక బుద్ధి. అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాడు వాడు? యథార్థం తెలుసుకుంటున్నాడు. యథార్థం, ఇది మాత్రమే నిజం, మిగతాదంతా అబద్ధం అని తెలుసుకున్నవాడే సాత్విక బుద్ధి. నెక్స్ట్ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. ఈ రాజసీ గురించి రాజకీయాల గురించి ఎక్కువ చెప్పక్కర్లా, నేను అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే కదా. రాజాస బుద్ధి అంటే ఇవన్నీ ఉన్నవే, వీడి ధర్మాలు విచక్షణ కానీ ఏముండవు, నాకేంటి, నేనేంటి, ఎలాగా, నేను ఎలా వెళ్ళాలి ముందుకి, ఇదే గోల. కాబట్టి దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థతామసి. వీడికి ఉల్టా అర్థం అవుతుంది. ఈ తమో బుద్ధి ఉన్నవాడికి ఉల్టా అంటే వాడి అధర్మమే ధర్మంగా అనిపిస్తుంది. ఏం ధర్మం అండి? 100 మంది ఏం చేస్తే అదే ధర్మం అంటాడు. అబ్బో గీత, కృష్ణ గీత, అది కృష్ణుడు పిచ్చోడే చెప్పాడు రా, నువ్వు గుట్టుంటే బాగుండేది, ఎంతోమంది బాగుపడేవాళ్ళు. ఈ ధర్మం ఏంటి చెప్పండి? ధర్మం అంటే ఏంటి? 100 మంది ఏం నడితే అదే. ఇప్పుడు దారి ఎలా ఏర్పడి చెప్పండి? 100 మంది నడితే కదా మాట అయింది అంటాడు. నిజమేగా అనిపిస్తుంది మనకి. అబ్బా ఏం చెప్పాడు రా ఈడు, అది నిజం అనిపిస్తుంది కదా. ఎంత నిజంగా ఉంది. ఈ బాట ఎలా ఏర్పడింది, డొంకలు ఎలా వచ్చాయి, 100 మంది నడిస్తే రోడ్డు అయింది. ఎంత సేవ చేశారండి వాళ్ళ దేశానికి, అవునా? మన వాళ్ళు చెప్తారే పెద్ద ఎక్స్ప్రెస్ హైవేలు వేసి ఎంత డెవలప్మెంట్ అని పేరు చెప్పి ఎంత సేవ అయిపోతున్నాడు దేశానికి అని, అవునా కదా? ఇలాగా అయోమయం ఇదంతా చూసావా, వాడి యొక్క మాయలో పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు మాయలో పడి. వీడు అలా చేస్తాడు, అధర్మాన్ని ధర్మంగా ప్రచారం చేస్తాడు. అడవులన్నీ కొట్టేసేసి కొండలన్నీ కొట్టేసి రోడ్లు వేసామండి అంటాడు. వర్షాలు పట్టలేదు ఏంటంటే అది మన చేతిలో లేదండి. రోడ్లు వేసాడు ఉంది, చెట్లు కొట్టేయడం చేతిలో ఉంది. మరి అడవులు అయ్యి కొట్టేయడంలో నీకు చెయ్యి ఉంది, కానీ వాటి పెంచడంలో చెయ్యి ఉంది. నీకు పెంచడంలో చేయలేనప్పుడు నువ్వు ఎవడన్నా కొట్టేయడానికి, అవునా కదా? అడవుల్లోంచి వెళ్ళాలా రోడ్లు, అవునా కదా? ఇది కొంచెం సాత్విక బుద్ధి వాళ్ళు మాట్లాడతారు, వాడి విరేధాలా కనిపిస్తారు, మంచిది, సంతోషం. ఎందుకంటే యథార్థంగా మాట్లాడినవాడు సాత్విక బుద్ధి ఉన్నవాడు. లేదు అధర్మాన్ని ధర్మంగా మాట్లాడేవాడు తామస బుద్ధి ఉన్నవాడు. నేను కాదు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇది గ్రహించి ముందుకెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, లేదు అన్నవాళ్ళు తమ బుద్ధుల్లో స్థిరపడిపోవచ్చు, తమ
అదంటారే ఆయా ఏదో మంత్రాలు చదువుతారు కదమ్మా, ఎవరి వారు ఆయా ఏదో గోత్రాలు వాడు మీ గోత్రాలు మీ స్వామి అనేసుకోండి అంటా కదా. అలాగా ఏదో ఏదో అది అటు నాకు మంత్రాలు ఎక్కువ రావు, నాకు భావార్థం తప్ప అందులోని పోను నేను. ఎందుకంటే అల్టిమేట్గా నాకు జీర్ణం అయిందా లేదా ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి ఎంత వచ్చిందని కాదు. మామ అనుకోండి. అలాగా ఈ 3 బుద్ధులు నేను చెప్పాను, ఏమి ఇష్టం మీరు ఏ బుద్ధిలో ఉండదలుచుకుంటే ఆ బుద్ధిలో ఉండొచ్చు. నెక్స్ట్ ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియా క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికి. సాత్విక ధృతి అంటే ఏమిటి? ధృతి అంటే తెలుసు కదమ్మా, ధారణ అంటాం. ఈ పతంజలి యోగ సూత్రాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ధారణ తర్వాతే మీకు సమాధి వస్తుంది. ధారణ అంటే ఏంటి? పూర్తిగా మన యొక్క మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ మొత్తం అదే ఉంటుందన్నమాట. దాన్ని ధరించినట్లు లెక్క. ధారణ అంటే ధరించడం అనుకోండి. ఇప్పుడు మనం వస్త్రాలు ఎలా ధరిస్తామో అలాగే మన అంతఃకరణ ఉంటుంది కదా లోపల. అంతఃకరణ 4 కూడా ఒకటే ఉంటుంది. ధారణ అంటే ధ్యానం అనమాట. దాన్ని ఒకటే ధ్యానిస్తూ ఉంటాయి 4 కూడా. మనసు ఒకవైపు, బుద్ధి ఒకవైపు, చిత్తం ఒకవైపు, అహంకారం వైపు ఉండవు. 4 కూడా ఒక దాని మీదే ఉంటాయన్నమాట. అటువంటి దాన్ని ఇదంట. అంటే ఏంటనమాట? మన ప్రాణ ఇంద్రియ క్రియా. ఈ మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు అన్నీ కూడా, యోగం అన్నీ కూడా అవ్యభిచారిణ్య, ఇవన్నీ కూడా పరమాత్మ వైపే ఉంటాయి. పరమాత్మ దృష్టిలో పెట్టుకునే అవ్యభిచారణ అనమాట. వ్యభిచార భక్తి అంటారు అనమాట. వ్యభిచార భక్తి అంటే అర్థం ఏంటంటే, వ్యభిచారం అంటే ఏంటి? ఒకళ్ళతో ఉండి ఇంకొకళ్ళతో ఏదో చేయడం, దాన్ని వ్యభిచారం అంటారు. అలాగే వ్యభిచార భక్తి అంటే ఏంటి? ఏదో కోరుకుని వాడితో ఉండడం. నాలో ఏదో కోరిక ఉంటుంది, ఈ కోరిక తీరాలంటే ఈయన పట్టుకోవాలి, ఇది వ్యభిచారం అంటారు. అటువంటి మనస్తత్వాన్ని ఏమంటారు? వ్యభిచారం అని. మనం బయట వాడే వ్యభిచారం వేరులేండి, అది వేరే. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే అతి స్వార్థం. వీడితో నా పని ఉందంటే ఇక వాడితో కూర్చొని వాడే రాజు, వాడే భజన చేసుకుంటా, అది కాలక్షేపం అలా అనమాట. అవ్యభిచార అంటే ఎటువంటి కోరిక మనలో ఉండదు, ఉండకుండానే ఆయనతో మనం కలుస్తాం. ఆయనతో కలవాలంటే ఎలా ఉండాలి? నా గుణం ఆయన గుణం కలిస్తేనే కదా అవుతుంది. నేను వ్యధవనైతే వ్యధవతో కూర్చుంటా, మంచివాడైతే మంచివాడితో కూర్చుంటా, అంతే కదా. అలాగే ఇక్కడ ఏమంటే అవ్యభిచార భక్తి 4 కలిసి ఒక దగ్గరే ఉండాలంటే పరమాత్మ మీదే ఉండాలి, అంటే యథార్థం మీదే ఉండాలి. యథార్థం ఏదైతే ఉందో, శాశ్వతంగా ఏదైతే ఉందో దాంతోనే ఉంటాడు. ఇప్పుడు దాన్నే ధరిస్తాడు తప్ప మిగతాయి ధరించడు. అబద్ధాలు, మాయ, కపటము వీటిని మనసులో, అంతఃకరణలోకి ఎప్పుడు కూడా దాన్ని వెళ్ళనివ్వడు, ధరించడు, ధ్యానం చేయడు. వాటిని తెలుసుకొని వదిలేస్తాడు. ఇది పంది అని తెలిసాక ఏం చేస్తాం? తెచ్చుకోవడం వరకు చేస్తుంది. పంది అని తెలిసాక ఉండకపోతే నేను చెప్పక్కర్లేదు. కానీ ఉండకపోతే అర్థం ఏంటి? నేను కూడా పందినే అర్థం, అంతే కదా అర్థం. దాన్ని కూడా నేను మెచ్చుకున్నానంటే దానికి నేను ఒకటే అర్థం. అది నల్లగా ఉండదు, తెల్లగా ఉండదు, అది వేరే విషయం. అయినా కూడా అదే. అలాగే అదే రకంగా అవ్యభిచార భక్తి అని అంటే అర్థం ఏమిటంటే, మనము వేరే ఆశించకుండా దానితో కలిసి ఉండడము. దీన్ని కూడా మన తామస బుద్ధునోడు ఏమంటాడు? అవునండి, నాది అవ్యభిచార భక్తే, ఆయన నేను ఒకటేనండి అంటాడు. నిజమే కదా మరి. వాడి గురించి ఆశించట్లా, కానీ ఇద్దరు ఒకటే అంటే అర్థం ఏంటి? వాడి గుణాలు ఎంతో నా గుణాలు ఇష్టం, నా గుణాలు అంతేనండి, వాడి గుణాలు ఇష్టపడతానండి అని అర్థం, అంతే కదా. అవునా కదా? అలా చెప్పేటప్పుడు నిజం అనుకుంటాం. కానీ ఏం జరిగింది? వీళ్ళిద్దరికీ ఒకళ్ళకి మీద ఉన్నటువంటి ఇది లోతుకెళ్ళి చూస్తే ఎక్కడో స్వార్థపూరితమైనటువంటి బంధం ఉంటుంది. లోతుకి వెళ్ళాలి, కొంచెం లోతుకి వెళ్ళాలి.
లోతుకి వెళ్ళే కొద్దీ అమ్మా ఏం ఆలోచన? సేమ్ ఆలోచన. వీటి మీద వాడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో ఉంటుంది లోపల. స్వార్థపూరితమైన లింక్ కాదు, స్వార్థపూరితమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది ఇద్దరికి. ఉభయ కుశలోపర్ అని ఏదో ఉంటుంది అనమాట. అట్లాగా ఇద్దరికి ఏదో ఉంటుంది, కామన్ జెండా ఒకటి ఉంటుంది అనమాట. బయటపడకుండా దాన్ని అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. అది అవ్యభిచార భక్తి, అవ్యభిచారం అనిపించుకోదు. అవ్యభిచారం అంటే ఏంటంటే పరమాత్మతో మనం సన్నిహితమైనప్పుడు అవ్యభిచార భక్తి అంటారు దాన్ని. కోరికలు కోరకుండానే ఆయన కోరుకోవాలి. ఎందుకు కోరుకుంటే, ఆయన కోరుకుంటే ఉపయోగం ఏమిటి? ఆయన గుణాలు నాకు వస్తాయి. ఆయనతో ఉంటే జరిగేది ఏంటి? ఎవరైనా సరే కదా, 6 నెలలు ఉంటే వారు వీరవుతారంటారు. అలాగే నువ్వు భగవంతుడితోనే ఉంటే ఏం జరుగుతుంది? ఆయన గుణాలు నీకు వస్తాయి. ఆయన గుణాలు నీకు వస్తే నీకు ఇంకా అదే కదా సారూప్యం అంటే. సాధర్మ్యం, సారూప్యం, సాయుధ్యం అంటే అదే సాలోక్యం. తర్వాత ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆయన గుణాలతో ఉండి, ఆయన రూపంతో ఉండి, ఆయనలాగా నువ్వు ఉన్నట్లయితే డెఫినెట్గా ఆయనతోనే ఉంటావు. లేకపోతే ఉంటావా? ఉండవు. పందులు మనుషులు కలిసి ఉంటారా? ఉండరు. అలాగే మనిషి దేవుడు కలిసి ఉంటాడా? ఉండడు. దేవుడితో ఉన్న దేవుడి లక్షణాలు ఉన్న మనుషులు కలిసి ఉంటారు దేవుడితో. రాక్షసుల గుణాలు ఉన్న మనుషులు రాక్షసులతో కలిసి ఉంటారు. అలాగా అర్థమైందమ్మా మీకు? అది అవ్యభిచార పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అంటే ఇతర సాంసారిక విషయాల మీద అంత ఆసక్తి ఉండదు. ఆసక్తి దేని మీద ఉంటుంది వీళ్ళకి? పరమాత్మపైనే ఆసక్తి. పరమాత్మ అని పేరు వినంగానే పులకించిపోతారు. అదో రకమైనటువంటి ఫీలింగ్, మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. లేదా ఎదుటి వ్యక్తిలో ఎంత గొడవ జరుగుతున్నా సరే అక్కడ పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడో ఎత్తుక్కొని నవ్వుకుంటాడు. రామకృష్ణ పరమహంసలాగా ఆయన గవ్వ తల్లి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. శారదా మన కాళికామాత దగ్గరికి వెళ్ళిపోయి ఏంటమ్మా వీళ్ళంతా అనేవాడు. మళ్ళీ ఎవరికి చెప్పుకునేవాడు వెళ్ళి? ఆవిడకే. అది అవ్యభిచార భక్తి. అర్థమైందమ్మా? కాబట్టి నిజంగా మనం భగవంతుడు నమ్ముకున్నట్లయితే భగవంతుడితోనే మనం ఉండాలి. 24 గంటల్లో 24 గంటలు భగవంతుడితోనే ఉండాలి. అదే సాధన. ఎలా ఉండాలి అన్నదే సాధన. ఒకవేళ నీకు ఉండడం అసాధ్యమైనటువంటి లోక పరిస్థితి ఉన్నట్లయితే భగవంతుడికి ప్రార్థన చెయ్యి. నేను అశక్తుడను, నాకు ఆ శక్తి కల్పించు, నాకు నీతోనే ఉండాలనుందని ప్రార్థన చెయ్యి. అది కూడా సాధ్యం కాదు అనుకుంటే సాధ్యమైనంత వరకు ఫైట్ చెయ్యి. ఫైట్ అంటే ముష్టియుద్ధం చేయమని కాదు, మానసికంగా దానికి సంబంధించిన బాధ కావాలంటే బాధపడు, కానీ నువ్వు పరమాత్మనే కోరుకో. ఈ రకంగా ఉంటుందన్నమాట సాధన. అంతేగాని ఏదో పైపైన ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్టు, పల్లీలు నోట్లు వేసుకున్నట్టు అయితే ఉండదు. అన్ని రకాలటువంటి కూడా అది మనం తీసుకోగలగాలి. అది చెప్తున్నాడమ్మా. దీన్ని ఏమంటారు? సాత్విక ధృతి అంటారు. నెక్స్ట్ యయాదు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థరాజసి. కాబట్టి ఇది కర్మఫలేచ్ఛ ఉన్నవాడికి. రాజసం అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది కర్మఫలం కావాలనుకునేవాడికి. నాకేంటి, నాదేంటి అని పెద్దగా అనుకునేవాడిని కర్మఫలం కావాలనుకునేవాడు. అటువంటి ఇచ్చ కోరుకున్నవాడు ఎప్పుడు కూడా ఆసక్తితో చేస్తాడు. ఏది ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ, మోక్షం కూడా ఆసక్తితోనే చేస్తాడు, కోరికతో చేస్తాడు అన్నమాట. ఈ కోరికతో చేసి ధారణ చేసేవాడిని రాజస ధృతి అంటారు. అంటే వాడి మనసులో ఎప్పుడు ఏదో కోరిక ఉంటుంది. వాడి ఆలోచనలో ఎప్పుడు ఆ ధారణ, వాడేం ధరిస్తుంటాడు, ఇప్పుడు దేన్ని ధ్యానిస్తూ ఉంటాడు? ఒక కోరికనే ధ్యానిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు అదే దాన్ని ధ్యానిస్తూ ఉంటావో అదే నీకు భగవంతుడే కూర్చుంటాడు. ఇక అదే లోకం అయిపోతుంది. అర్థమైందమ్మా? ఆ రకంగా ఉండేవాడు రాజస. ఎవరమ్మా? రాజస ధృతి. నెక్స్ట్
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసీ. వీడికి ఎప్పుడు భయము, చింత, శోకము చెప్పాల్సిందే ఉంది. ఇవన్నీ కూడా వాటిలోనే ఉంటాడు. మనం ఎంత వాడిని ఉత్సాహపరుద్దామని చూసినా ఏముందండి అంటాడు. వాడు నిట్టూరుపుతో ఏముందండి అంటూనే ఉంటాడు. ఎప్పుడు చింత, ఎప్పుడు శోకం, ఎప్పుడు కూడా వాడికి ఒక రకమైన ఉన్మత్తత అంటే ఉన్మాదం అన్నమాట. ఆ టైపులో ఉంటాడు. దుర్మతి వీడు. ఈ మతి ఉన్నవాడిని ఏమంటాం? దుర్మతి. అంటే వాడి మతి మంచిగా ఉండదు. ఇటువంటి వాడిని మనం తామస ధృతి. ఇప్పుడు దాంతోనే ఉంటాడు, వాడిని మార్చలేవు. ధృతి అంటే అర్థం ఏంటంటే దాన్నే ధారణ చేసిన వాడు అంతే. దాన్నే ధారణ, జీవితం అంతా వాడు దాంతోనే ఉంటాడు. వాడి సమాధి అదే, అంతే కదా. పతంజలి యోగాలు చెప్పిన ధారణ తర్వాత సమాధే కదమ్మా. వాడు చేసే యమ నియమాలు ఇవన్నీ కూడా తీసుకున్నట్టుగా అవన్నీ ఇందులోనే ఉంటాయి, తామసంలోనే ఉంటాయి. వాడి అన్నీ కూడా వాడు చేసేటువంటి రోజువారీ కార్యక్రమాలు, అలవాట్లు అన్నీ కూడా తామస దానికి ఉంటాయన్నమాట. అందుకని వాడు తామసంగానే ఉండిపోతాడు ఎప్పటికి కూడా. ఈ తామసం వాడు తగిలితే చాలా డేంజర్. నెక్స్ట్ ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భర్తశ్రేష్ఠ, 3 విధములకు సుఖములను గుర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదుల నచ్చి ఆనందించును, దుఃఖములను అతిక్రమించును, ప్రారంభమునందు విషపూరితంగా దుఃఖకరంగా గోచరించి నప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగును. అట్టి సుఖమును సాత్విక సుఖము అని అనుకోదు. వెరీ గుడ్. ఇప్పుడు సుఖం గురించి చెప్తున్నాడమ్మా. సుఖం అంటే ఏమిటో చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యం ఈ అధ్యాయం. మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని కనుక ఇది ఆచరించే ప్రయత్నం చేసి ఇది ఒక అధ్యాయం చాలు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇదమ్మా సుఖం త్విదానీం త్రివిధం అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. 3 విధాలైన సుఖాల గురించి చెప్తాను విను. ఏ సుఖంలో అయితే సాధకుడు భజన ధ్యాన సేవాదులను వచ్చి ఆనందించునో, సాధకుడు దుఃఖమును అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యంగా గోచరించినప్పటికీ పరిణామమును అమృతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయాల్లో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అందురు. చూసారా? భగవంతుని యొక్క సేవలో, అలాగే భగవంతుని గురించినటువంటి భజన, భగవంతుని గురించినటువంటి ధ్యానం, అంటే దాదాపుగా పంచేంద్రియాలు దశేంద్రియాలను కూడా భగవంతుని వైపే మళ్ళించగలగాలి. అట్లా కాకుండా విషయాల వైపు మళ్ళిస్తాం మనం. విషయాల వైపు మళ్ళించేవాళ్ళు రాజస దీని కింద సుఖం కింద వస్తారు. ఈ భగవంతుని వైపు మళ్ళించేవాళ్ళు సాత్విక సుఖము. ఏమిటి రెండింటికి తేడా? సుఖమే కదా. ఈ దశేంద్రియాలు విషయాల వైపు పెడితే సుఖం వస్తుంది, పరమాత్మ వైపు వెళితే ఇంకో సుఖం వస్తుంది. దీన్ని సాత్విక సుఖం అంటున్నారు, దాన్ని రాజసుఖం అంటున్నారు. రాజసుఖం నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అనుకోండి. ఏమిటి తేడా? సుఖమే కదా ఏదైతే ఏమిటి. ఒకళ్ళు చెప్పండి, మళ్ళీ నేను అన్నానన్నట్టు ఆ తర్వాత చెయ్యి. రైట్, గుడ్. ఇంకా గుడ్. ఇంకేనా మీరు చెప్పవచ్చు? ఇంకేమైనా వేరే చెప్పాలి ఎవరున్నారా? కరెక్ట్.
కష్టంగా ఉంటుంది. తర్వాత అది తర్వాత విషయం. నేను అడుగుతుంది సుఖమే కదా రెండు కూడా. ఏంటి తేడా? ఇది శాశ్వతం అమ్మ. సాత్వికమైనది శాశ్వతం, రాజసికమైన సుఖం శాశ్వతం, పైగా మారుతూ ఉంటుంది ఆ సుఖం. ఇప్పుడు సుఖం అన్నది నెక్స్ట్ మినిట్లో దుఃఖం కింద మారిపోతుంది. అంతేగాని లోకంలో ఎప్పుడు సుఖం ఉండదు. సరిగ్గా తెలుసుకున్నవాడు, ఆధ్యాత్మికంగా తెలుసుకున్నవాడు లోకంలో సుఖాన్ని ఎతకడం ఇసుకలో తైలం తీసినట్టే అని చెప్తారు. మూర్ఖుడు చేసే పని అంటారు. లోకంలో సుఖం తీశాడంటే వాడు మూర్ఖుడు నెంబర్ 1 అనమాట. వెతుక్కున్నాడంటే అర్థమైందా? కానీ మనందరం ఎక్కడ వెతుక్కున్నాం? మనం అందరూ వెతుక్కుంటున్నాం. అది చాలా మూర్ఖుడు చేసే పని. ఇది సాత్విక సుఖం. భగవంతుడికి మన శాశ్వతమైనటువంటి సుఖాన్ని అది ఇస్తుంది. సుఖం సుఖంగానే ఉంటుంది. ఇక్కడ దుఃఖం అన్నది లేదు. ఉందా? నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భజన చేస్తే, ధ్యానం చేస్తే, లేకపోతే సత్సంగానికి వెళితేనో సేవ చేస్తేనో నీకు వచ్చే దుఃఖమా సుఖమా? వస్తే సుఖం వస్తుంది. దుఃఖం వస్తుందా? రాదు కదా. వెళ్ళకపోతే వేరే విషయం. అక్కడ వెళ్ళావు అంటే వచ్చేది ఏంటి? సుఖమే కదా. దుఃఖం రాదు కదా. దుఃఖం వస్తుంది ఏమన్నా? లేదా తర్వాత దుఃఖంగా మారుతుంది ఏమన్నా? ఏమన్నా? అంతే కదా. ఆ సుఖం దుఃఖంగా మారదుగా. మరి ఈ పక్క వస్తే సుఖమే. పెళ్ళైనప్పుడు చాలా సుఖం అనుకున్నాం. పెళ్ళి అయిపోయింది. తర్వాత ఏమైంది? అది ఉద్యోగం రాగా ఉద్యోగం వచ్చిందని ఇలా కాలు రాగా తిరిగాం. తర్వాత తెలిసింది అమ్మో నన్ను మరి బకరా చేస్తారు అనుకునేవాడు. తర్వాత ఇప్పుడు దాకా సినిమా చూపించారా చెప్తారు చూసారా? మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడులే, మా చిన్నప్పుడే ఉందిలే. రిక్షా బళ్ళలో వెనకాల పెద్దవాళ్ళు అయితే ఆ పాంప్లెట్లు ఇసిరేవాడు. సినిమా కథ సగం రాసి చదివిన తర్వాత మిగతా అది వెండి తెరపై చూడండి అనేవాడు. అసలు సినిమా తెలియాలంటే మీకు వెండి తెరపై చూడండి అనేవాడు అనమాట. అలాగే మనకు కూడా అలాగే చెప్పి తోసేశారు. సంసారంలో తోసాక తర్వాత అర్థమైంది వెండి తెర ఏంటో అర్థమైపోతుంది అన్నమాట. అలాగా ఈ లోకం అన్నది, సుఖము అన్నది ఎప్పుడు సుఖంగా ఉండదు. దుఃఖం వెనకేసుకొస్తుంది. అది దుఃఖంతో పాటే వస్తుంది. మళ్ళీ కొత్త సుఖాన్ని మనం అసలు కొంచెం ఎదురు చూస్తూ ఉంటాం. కొత్త సుఖం కొత్త ఇల్లు, కొత్త సుఖం కొత్త ఊరు, కొత్త సుఖం కొత్త జాబు, కొత్త సుఖం కొత్త చీర, కొత్త సుఖం కొత్త బట్టలు. ఈ కొత్త 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 మళ్ళీ పాత అయిపోతుంది. అది కొత్త అనగానే పాత అయిపోతుంది అండి. ఇప్పుడు కొత్తగా ఉంటుంది. అది ఉండదు కదా. అది మాయా అని ఇప్పటికీ తెలియదు మనకి. కానీ మాయనే మనం అదే సుఖాన్ని వెనక పడుతూనే ఉన్నాం. ఆ సుఖం వెనకాలే పడుతూనే ఉన్నాం. అది తేడా అమ్మ. ఈ సాత్విక సుఖంలో దుఃఖం అనేది లేదు. నిజంగా నీకు భగవంతుడు అనుగ్రహం ఇచ్చి ఆ బుద్ధి, సాత్విక బుద్ధి ఇస్తే నువ్వు పరమాత్మ వరకు వెళ్ళడం వరకే నువ్వు చేయాల్సిన పని. కానీ అదే చెప్తాడు, ముందు వెళ్ళడానికి అది విషతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తారు కదా గీతగా చెప్పినట్టుగా, అటు వెళ్ళడానికి నీకు ఆ పనులు చేయడానికి ముందు నీకు విషమా అనిపిస్తుంది. ఏమంటారా ఇది ఏదో బాధలా, దేవుడు అంటే ఏమిటో గోల, బయట అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, రియల్ వేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇప్పుడు పప్పుల పార్కులు విపరీతంగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఏమిటో సత్సంగాన్ని కూర్చోబెట్టేసాడు, యోగా డే అంట, బోర్డు సర్కస్ కూడా చేశారు అక్కడ. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు ఏమిటి అని అనుకుంటూ ఉంటాం అనుకోండి. ఏంటి దాని పరిస్థితి? అవునా కదా. ఆ పక్క లోకమంతా చూస్తూ ఇక్కడ బాధగా కూర్చోవడం అనిపిస్తూ ఉంటుంది జనాలకి. అప్పుడేం జరుగుతుంది? ఇక్కడ కూడా దుఃఖం వస్తుందా? అదే నేను సత్సంగా దుఃఖం రాదని దుఃఖం వచ్చిందండి. ఎందుకు వచ్చింది? లోకం ఎంటర్ అయింది నీ మైండ్లో. లోకం ఎంటర్ కాకపోతే దుఃఖం రాదు. అది కొంచెం కష్టమైన విషయం కదమ్మా. అదే చెప్తున్నాడు మొదట్లో. అది చాలా కష్టం, చాలా కష్టం, చేదు. కానీ తర్వాత అదే తీయగా మారుతుంది. అది లేకుండా నువ్వు ఉండలేవు. మిగతాది చేదు అనిపిస్తుంది, ఇది నీకు తీపి అనిపిస్తుంది. అప్పటి వరకు నువ్వు సాధన చేయాలి. పట్టు వదలకూడదు. నేను చెప్పా కదా, ఒంటరిగా ఉండాలి, సాధించి తీరాలి. అందుకే ఈ జన్మ సాధించడానికి. సాధించడం లేకపోతే జంతువు మీద పడడం బెటర్. దానికి సుఖాలు ఎక్కువ ఉంటాయి మనకన్నా, బాధలే ఉండవు. నెక్స్ట్ అయిపోయిందమ్మా.
విషయేంద్రియ సంయోగాత్. 1 minute. రైట్. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపనుం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. అది ఇందులో రివర్స్ అన్నమాట. లోకం అంతా కూడా అమృతంలా ఉంటుంది ముందు, తర్వాత అది విషంలా అనిపిస్తుంది. నెక్స్ట్. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. వీళ్ళకి ఏంటంటే నిద్ర, సోమర్తనము, ప్రమాదం అంటే మోహం, దేని మీద విపరీతమైనటువంటి మోహం, ఇవన్నీ కూడా వాళ్ళకి సుఖాన్ని కలుగజేస్తాయి. అంటే ఆ సుఖాన్ని మించిన సుఖం లేదు అంటాడు అనమాట. నిద్రపోతూ ఏ పని చేయకుండా నిద్ర హాయిగా ఉంటుందండి, అంతకన్నా సుఖం ఏం కావాలి? నిద్ర ఆ సుఖం లేని ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో అంటాడు. అట్లాగే సోమర్తనం, ఏ పని చేయకుండా కూర్చొని అందులోనే తన యొక్క సుఖం అనుకుంటాడు, అది తామస సుఖం. నెక్స్ట్. సత్వం ప్రకృతి పృథివీ ఎందు కానీ, ఆకాశమునందు కానీ, దేవతల ఎందు కానీ, మరి ఏ ఇతర లోకముల ఎందు కానీ ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. కాబట్టి నాయన పృథివీ యందు కానీ, భూమిలో కానీ, ఆకాశంలో కానీ, దేవతల యందు కానీ, మరే ఇతర లోకాల యందు కానీ ఈ 3 గుణాలు, సత్వ రజో తమ గుణాలు ఉంటాయి. ఏంటి? ప్రకృతితో జనించిన ఏ లోకంలో అయినా ఉంటాయి. కాబట్టి బ్రహ్మలోకం వరకు కూడా ఇవన్నీ ఉంటాయి. బ్రహ్మలోకం వరకు కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. కాబట్టి మనం కోరుకోవాల్సింది మాయ దాటి గుణాతీత స్థితిని కోరుకోవాలి. ప్రాపేద్దామమ్మా. శాంతి పాఠం చెప్పండి. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తదభ్రష్టం ఆహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణోऽस्तु తే. వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.